వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. నెల్లూరులో ప్రత్యేకమైన వినాయకుల అన్వేషణలో భాగంగా మనం నెల్లూరు మొత్తం తిరుగుతూ ఉన్నాం. ఇందులో భాగంగా మనమైతే కనకమహల్ సెంటర్ దగ్గర సిఎంఆర్ దగ్గర ఉన్నాం. సిఎంఆర్ దగ్గర ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి వినాయకుడిని ఇక్కడ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అదే ప్రత్యేకతను చాటుతూ ఈసారి పూతరేకులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు. సో మొత్తంగా పూతరేకులతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే ఎంత శ్రమతో కూడుకున్నటువంటి విషయం తెలుసు. ఎందుకంటే మొత్తంగా ఒక రూపం తీసుకురావాలంటే పూతరేకులతో అది సాధ్యమైనటువంటి పని కాదు. అటువంటి పూతరేకులతో ఒక వినాయక విగ్రహాన్ని ఒక రూపం తీసుకొచ్చి ఆ విగ్రహానికి డిజైన్స్ చేసి మనకు ఎంతో అద్భుతంగా పెట్టారు. నెల్లూరులో ఉండేటువంటి విగ్రహాలన్నింటిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని చాటుతూ ఉంటారు ఇక్కడ సిఎంఆర్ నిర్వాహకులు. సో ఆ విధంగా చేసి ఇక్కడ ప్రత్యేకమైన పూతరేకులతో మరి ఎన్ని పూతరేకులు వినియోగించారు ఏంటి అనేది తెలియకపోయినా కూడా అద్భుతంగా ఉంది విగ్రహం అయితే చూడడానికి. పూతరేకులతో తయారు చేశారు. తర్వాత ఈ పూతరేకుల్ని ప్రసాదంగా పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి విగ్రహాన్ని మీరు కూడా చూడండి ఏ విధంగా ఉందో. చాలామంది యువత అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి ఫోటోలు సెల్ఫీలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇది మెమరబుల్, జీవితాంతం ఒక మెమరీగా ఉండిపోతుంది కదా. ఇటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. సో ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి వినాయక విగ్రహాలు, ప్రత్యేకమైనటువంటి వినాయక విగ్రహాలు ఎన్ని ఉన్నాయో అక్కడంతా కూడా యువత, అదేవిధంగా స్థానిక ప్రజలందరూ వచ్చి అదేవిధంగా స్వామివారిని నమస్కరించుకోవడం, ప్రార్థించుకోవడం, తమ మొక్కులు, ఎందుకంటే మొక్కులు తీర్చాలంటే తొలి పూజ వినాయక స్వామికే చెందుతుంది కాబట్టి ఆ స్వామివారికి వచ్చి నమస్కరించుకొని తమ కోరికలు తీర్చాలని కోరుకుంటున్నారు నెల్లూరు వాసులు. ప్రధానంగా నెల్లూరులో వినాయక చవితి అంటేనే సిఎంఆర్ దగ్గరకు వచ్చి వీళ్ళు ఏ విగ్రహం ఏర్పాటు చేశారు అని చూసి వెళ్తుంటారు. ఈసారి అయితే మరి పూతరేకులతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరి మనతో నిర్వాహకులు వాసు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ విగ్రహం ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది? అంటే ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కదా. అందరికీ నమస్కారం అండి. సిఎంఆర్ చందన బ్రదర్స్ తరపున మా యొక్క కస్టమర్లకు, వినియోగదారులకు, అదేవిధంగా మా మిత్రులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా 2008లో మేము స్థాపించిన ఈ సంస్థ ఏదైతే ఉన్నదో చందన బ్రదర్స్ అయితే 1995లో స్థాపించాం. 2008లో ఈ సిఎంఆర్ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి మేము ఒక ప్రత్యేకమైన వినాయకుడిని పెట్టాలనే కాన్సెప్ట్, అది కూడా కాలుష్య రహిత వినాయకుడిని మనం నిర్మించాలని కూడా మనం అనుకునే అదే పద్ధతిలో మేము ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రత్యేకమైన వినాయకుల్ని పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గతంలో మేము టెంకాయలతోటి, వెండి కొబ్బరితో, ఖర్జూరము, గాజులు, రూపాయి కాయిన్లు, అలాగే వివిధ రకాలైన పదార్థాలతో, కాలుష్య రహితమైన పదార్థాలతో వినాయకులను మేము ప్రతిష్ఠించడం కూడా జరుగుతుందండి. అదే కాన్సెప్ట్తో మా యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో మావూరి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారము ఈ సంవత్సరము 2500 పూతరేకులు అనగానే మనకు గుర్తు వచ్చేది ఆత్రేయపురం, ఈస్ట్ గోదావరి ఆత్రేయపురం నుంచి 2500 పూతరేకులు తెప్పించి విజయవాడ నుంచి నిపుణులు కలిగిన ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడానికి విజయవాడ నుంచి 5 వర్కర్లు వచ్చి 5 రోజుల పాటు శ్రమించి ఈ యొక్క ప్రతిరూపాన్ని రప్పించడం జరిగిందండి. అదేవిధంగా మేమేంటంటే ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని నిమజ్జనం నీటిలో కలపకుండా, నీటిలో కలిపితే ఏమవుతుందంటే ప్లాస్టర్ పారిస్తూ ఉన్నది కానీ ఇది కానీ కలపడం వల్ల కాలుష్యం రహితం అవుతుంది, ప్లస్ జలచరాలకు కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకని గాను మేము ఇక్కడే రిమూవ్ చేస్తాం. ఇక్కడే ఈ యొక్క పూతరేకులను రిమూవ్ చేసి రేపే నిమజ్జనం చేస్తాము. రేపే రిమూవ్ చేసి మా యొక్క కస్టమర్లు కానీ ఎవరైతే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ప్రసాదంగా అందజేయడం కూడా జరుగుతుందండి. పర్యావరణ హిత వినాయకులు తయారు చేయాలి, పర్యావరణ రహితంగా అనేటువంటి ఒక ఆలోచనతో పర్యావరణ హిత వినాయకుడిని ఇక్కడ తయారు చేశారు.
సో పూతరేకులతో ఆత్రేయపురం నుంచి ప్రత్యేకంగా పూతరేకులను తీసుకొచ్చి ఆ పూతరేకులతో ఇక్కడ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఏదైతే ఉందో నిమజ్జనం చేయకుండా వీరు ఆ పూతరేకులని ప్రసాదంగా పంపిణీ చేస్తామంటూ ఉన్నారు.